హాయ్ అండి. అందరూ బాగున్నారా? వైజాగ్‌లోని ఆర్‌కే బీచ్ చాలా బావుంటుంది కదండీ! అక్కడ వీస్తున్న విపరీతమైన గాలికి కళ్ళైతే పూర్తిగా తెరవటం లేదు. అసలు బీచ్ దగ్గరికొచ్చామంటే పిల్లలతో పాటు మనం కూడాను చిన్న పిల్లలమైపోతాం కదండీ! అయిపోవాలి కూడాను. ఎందుకంటే మరి బీచ్ దగ్గరికి వెళ్ళింది ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికే కదా! కోకో ఎరీనా అని కొన్ని చోట్లయితే బోలెడన్ని కొబ్బరి చెట్లయితే నాటారండి. మేమైతే ఋషికొండ నుంచి ఆర్‌కే బీచ్ వైపు వచ్చామండి. సో, అక్కడ టాక్సీ దిగి ఇంకా అలా నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. చాలా దూరం అయితే అలా నడుచుకుంటూ వెళ్తే మంచి వాకింగ్ కూడా అయిపోతుంది కదా! కోకో ఎరీనా 1 అని ఇక్కడ బోర్డు పైన ఉంది చూసారా? ఇక్కడ మెట్లు దిగి అలాగను బీచ్ వైపు వెళ్తుంటే మధ్యలోనైతే ఇలాగా చిన్న చిన్న బెంచెస్ అయితే వేశారు. ఆ బెంచెస్ పైన కూర్చుని వచ్చిపోయే అలలను అలా చూస్తూ ఆస్వాదించవచ్చు. ఇచ్చట ఈదుట నిషేధం అంటే స్విమ్మింగ్ చేయకూడదని ఎక్కడికక్కడ బోర్డులు అయితే పెట్టారండి. సముద్రాన్ని చూడటానికి వచ్చామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. వచ్చిపోయే అలలను చూసుకుంటూ అలాగను మనకు తెలియకుండానే కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోతుంటాం కదా. అలాంటప్పుడే ఇంకా భారీగా అలలు కానీ వచ్చాయంటే చాలా ప్రమాదం. ఇంకా ఒడ్డు వైపు వస్తున్న అలల్ని చూస్తుంటే కొంతమందిని ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుంటాం కదండి. ఇంకా వాళ్ళని కలవడానికి వస్తున్నట్లుగా ఆనందంగా ఉత్సాహంగా పరిగెడుతుంటాం కదా. అలా ఈ అలలైతే మన వైపు వస్తుంటాయి. ఇంకా వెంటనే మళ్ళీ చాలా పనుంది, నాకు అర్జెంట్ పని ఉంది, బాయ్ బాయ్ అన్నట్లుగా వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అలలైతే ఎంత స్పీడ్గా వస్తున్నాయో మళ్ళీ అలా వెళ్ళిపోతుంటాయి కదండి. మన జీవితంలోని కష్టాలు సుఖాలు అంతే కదా. సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాలు వచ్చాయని కుంగిపోయి అలాగను నిరాశ పడిపోకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ధైర్యంతోని ఆశావాదంతోని ఎప్పుడూ మనుషులైతే బ్రతకాలి. బీచ్‌కి ఎదురుగా ఉన్న రోడ్డు పైనైతే ప్రముఖ నాయకులు, కవులు, రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళ విగ్రహాలనైతేను పెట్టారండి. కూటి కొరకే కోటి విద్యలు అంటారు కదండి. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి అయితే టెడ్డీ బేర్‌లా మాస్క్ వేసుకొని అక్కడ బీచ్ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులైతే అడుగుతున్నట్లు ఉన్నారు. నేను చాలా దూరం నుండి వీడియో అయితే తీస్తున్నానండి, జూమ్ ఇన్ చేసి. నేను వీడియో తీస్తున్నానని చూసి ఇంకా చేతులైతే ఊపుతూ యాక్షన్ చేయడం అయితే మొదలుపెట్టారు. మేమైతే ఆదివారం మధ్యాహ్నం 1 ఆ టైంలోనైతే వెళ్ళాం. జనాలైతే అప్పటికే బాగానే ఉన్నారు. సాయంత్రం అయితే ఇంకా బాగా పెరుగుతారు. అక్కడున్న ఫుట్‌పాత్ మీదైతే నెమ్మదిగా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇక్కడున్న ఈ బిల్డింగ్స్ నుండైతే బీచ్ వ్యూ అయితే చాలా బావుంటుంది కదా. కొందరు కావాలని ప్రతిరోజును బీచ్‌ని చూడొచ్చు అనుకుని ప్రత్యేకంగాను ఇలాంటి బిల్డింగ్స్‌నైతే కొనుక్కుంటారు. వాటి ఖరీదైతే ఎక్కువగానే ఉంటుంది. అంటే మామూలు వాటికంటేను. అయినా కానీ ప్రతిరోజు సముద్రాన్ని చూడొచ్చనే ఆసక్తితోని ఇల్లు కొనుక్కుంటారు. లేదంటే అద్దెకు దిగుతారు. వేరే ఊర్ల నుండి వచ్చేవాళ్ళైతే ప్రత్యేకంగాను బీచ్ వ్యూ కనిపించే హోటల్స్‌లోనైతే దిగుతుంటారు. కలెక్టర్ కాయలు, తోతపురి మామిడికాయలు అయితే జూలై నెలలో కూడాను బాగానే దొరుకుతున్నాయి. మసాలా మురి కోసం అయితే ఈవిడ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నట్లున్నారు. బీచ్ దగ్గరికి వచ్చామంటే మసాలా మురి, వేయించిన వేరుశనక్కాయలు, కాల్చిన జొన్నపట్లు లాంటి స్నాక్స్ అయితే ఇంకా తినడం అంటే అదొక సరదా కదండి. ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ ఉన్నట్లు ఉంది. దాని పోస్టర్స్ అన్నీ ఉన్నాయి. సాహస వీరుడు సాగర కన్యలో శిల్పా శెట్టి సాగర కన్యలాగా ఇక్కడ కొన్ని బొమ్మలైతే ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఇంకొక తాత కూడాను ఇలా మసాలా మురి కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ. ఇక్కడ మత్స్యదర్శిని అని రాసుంది కదండి. ఈసారి అయితే ఈ మత్స్యదర్శిని లోపలికి వెళ్ళలేదు కానీ అంతకుముందు అయితే వెళ్ళామండి. బోలెడన్ని రకాల చేపలైతే ఉన్నాయి. ఈ అమ్మాయి అయితే ఇలాంటి ప్రింటింగ్ బ్లాక్స్ ఏవో అమ్ముతుంది. కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయి దగ్గర అమ్ముతుంది. ఇంకొక దగ్గర కూడాను ఇలాగే అమ్ముతున్నారు. వీళ్ళైతే తెలుగు వాళ్ళు కాదు, వేరే రాష్ట్రాల నుండి వచ్చి అమ్ముకుంటున్నారు. అలా ముందుకు వచ్చేసరికి చూసారు ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి అయితే ఇసుక పోస్తే రాలరు అన్నట్లుగా అంత జనాలు అయితే ఉంటారు. సారీ వాక్ అంటూ ఇక్కడ బోర్డు పైన పెట్టారు చూసారా. వాక్ ఫర్ కల్చర్, వాక్ ఇన్ హ్యాండ్లూమ్ అని ఇక్కడైతే రాశారు. ఆగస్టు 4వ తారీఖున 3 కిలోమీటర్లు ఇక్కడ బీచ్ పైన చీరలు కట్టుకొని నడవడానికి అన్నట్లుగా అక్కడ ఆహ్వానం అయితే బోర్డు పైన పెట్టారు. చీరల్ని నేయటమంటే చాలా సమయం పడుతుంది కదండి. అసలు అందమైన చీరల్ని తయారు చేయాలంటే ఎంత నైపుణ్యం కావాలి కదా. నేతన్నలు ఎంతో కష్టపడి చీరల్ని నేస్తుంటే వాళ్ళకి సరైన రేటు కూడా రావటం లేదు. సీ హేరియర్ మ్యూజియం అని ఇక్కడ ఉంది. కాకపోతే లోపలికి వెళ్ళలేదు, బయట నుండి అలాగా పక్క నుండి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రుషికొండ ఏరియా వైపు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆర్కే బీచ్ నుండి రుషికొండ వైపు వెళ్తుంటే ఈ దారంతా ఇలా ఉంటుంది. ఈ మధ్య అయితే ప్రతి ఊర్లోనూ ప్రతి దేశంలోనూ ఐ లవ్ అంటూ దట్ ప్లేస్ ఇంకుంటుంది కదా. ఇక్కడ కూడాను ఐ లవ్ వైజాగ్ అని ఉంది చూడండి. ఇక్కడైతే మాత్రం చాలా మంది వచ్చి ఖచ్చితంగా ఫొటోస్ తీసుకుంటారు. TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అది. ఎవరైనా వైజాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగాను ఆర్కే బీచ్ అనే ఏరియా మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడాలండి. ఇక్కడ ఒక స్తూపంలా వస్తుంది చూడండి. 1971లో
సముద్రంలో జరిగిన యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా స్తూపాన్ని అయితే నిర్మించారు. ఐఎన్ఎస్ కుర్సురా అనే సబ్మెరీన్ జలంతర్గామి కూడా ఉందండి. దాన్ని ఇప్పుడు ఒక మ్యూజియం కింద మార్చారు. ఆ సబ్మెరీన్ అయితే నేవీ ఆఫీసర్స్ ఎలా ప్రయాణిస్తారు అనేవి అన్ని డీటెయిల్డ్ గా ఉంటాయి. వాళ్ళకు ఆహారం ఎలాగా, అలాగే ఎక్కడ పడుకుంటారు, ఎలా కూర్చుంటారు, ఏంటి అనేది అన్ని విషయాలు అయితే అందులో ఉంటాయి. అవన్నీ చూస్తుంటే మన సైనికులు అయితే ఎంత ధైర్యవంతులు, త్యాగమూర్తులు, సాహసవంతులు అనేది తెలుస్తుంది. అదేమో గీతం యూనివర్సిటీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఇప్పుడు బాగుండాలి.